ఓకే. సో నా డిస్కౌంట్లో మైక్ ఆనే ఉంది కదా. ఓకే. సో మనం ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం అంటే యూజ్ స్టేట్ ఒక్కసారి కౌంటర్ ఎగ్జాంపుల్ ఊరికే మళ్ళీ ప్రాక్టీస్ కోసం. ఓకే, కావాలంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇంకో ఎగ్జాంపుల్ చేయాల్సి ఉంటుంది. యూజ్ ఎఫెక్ట్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇంకో ఎగ్జాంపుల్ చేసేది ఉంటుంది. యూజ్ రెఫ్ కూడా అంతే, ఒక ఎగ్జాంపుల్ చూపించడమో ఏదో చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇవేంటి అని అడిగారు అనుకో, ఇవేంటి అంటే కోర్ కాన్సెప్ట్స్ అనమాట. రియాక్ట్ హుక్స్ అంటారు వీటిని. కోర్ కాన్సెప్ట్స్ అంటే హౌ యూ మేనేజ్ డేటా ఇన్సైడ్ రియాక్ట్ అప్లికేషన్. రియాక్ట్ ప్రాజెక్ట్లో ఒక డేటాని ఎలా డీల్ చేస్తారు, ఒక డేటాని అంటే ఎలా ఫెచ్ చేస్తారు, ఒక యూఐని ఎలా కంట్రోల్ చేస్తారు, ఒక ఫంక్షన్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారు, ఒక లాజిక్ని క్యాలిక్యులేషన్ లాజిక్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారు, ఒక గ్లోబల్ స్టేట్ డేటా ఎలా క్రియేట్ చేస్తారు. అంటే నేను చెప్పిన పదాల్లోనే వాటికి అర్థం తెలిసిపోవాలి మీకు. ఇప్పుడు నేనేం చెప్పాను, యూజ్ స్టేట్ అంటే ఒక లోకల్ డేటాని ఎలా మేనేజ్ చేస్తారు, అంతేనా. యూజ్ స్టేట్ అంటే లోకల్ స్టేట్ డేటా, ప్రతి కంపోనెంట్లో క్రియేట్ చేయబడ్డ డేటా. యూజ్ ఎఫెక్ట్ ఏంటిది, ఒక బ్యాక్ ఎండ్ అంటే ఒక ఆపరేషన్ అనమాట. ఫెచ్ ఏపీఐస్ చేయడం లాంటి ఒక బేసిక్ ఆపరేషన్స్ చేయడానికి ఏ కోర్ కాన్సెప్ట్ వాడతారు, యూజ్ ఎఫెక్ట్ అనే కోర్ కాన్సెప్ట్ వాడతారు. యూజ్ రెఫ్ అంటే ఒక యూఐని కంట్రోల్ చేయడానికి. ఓకే, ఒక యూఐ అంటే ఒక డామ్ మ్యానిపులేషన్ లాంటివి చేయడానికి యూజ్ రెఫ్ వాడతారు. యూజ్ కాల్ బ్యాక్ ఎందుకు వాడతారు, యూజ్ కాల్ బ్యాక్ ఒక ఫంక్షన్ని పదే పిలవకుండా ఒకటేసారి పిలవడానికి, అంటే ఒక పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ కాల్ బ్యాక్ వాడతారు. ఇంకోటి యూజ్ మెమో ఎందుకు వాడతారు, ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందనుకో, అంటే లాజికల్ క్యాలిక్యులేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ ఉన్న వాటిని పదే క్యాలిక్యులేట్ చేయకుండా ఒక సింగిల్ టైం క్యాలిక్యులేట్ చేసి స్టోర్ చేసుకునడం కోసం మెమో వాడతారు. అంటే యూజ్ కాల్ బ్యాక్ యూజ్ మెమో రెండు పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం వాడతారు అనే విషయం మనకు తెలియాలి. అర్థమైందా. సో యూజ్ కాంటెక్స్ట్ ఎందుకు వాడతారా, ఇప్పుడు మీరు డేటా క్రియేట్ చేస్తారు కదా. యూజ్ స్టేట్ అనేది అంటే ఏంటిది, డేటా క్రియేట్ చేయడం. ఈ డేటా అనేది లిమిటెడ్ డేటా. దేనికి లిమిటెడ్ డేటా ఇది, లిమిటెడ్ డేటా అంటే ఒక కంపోనెంట్కి మాత్రమే లిమిట్. అది ఇంకో కంపోనెంట్కి యాజ్ అ ప్రాప్స్ పాస్ చేసుకోవాలి, నిన్న మాట్లాడినట్టు యాజ్ అ ప్రాప్స్ మనం పాస్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రాప్స్ కింద కూడా పాస్ చేయను, అయినా ఆ డేటాని నేను వేరే కంపోనెంట్స్లో వాడాలి. అర్థమైందా, ఏం మాట్లాడా చెప్పు. వాడగలగా. సో దాన్ని ఏమంటామంటే గ్లోబల్ స్టేట్ డేటా అంటాం. ఏమంటాం, గ్లోబల్ స్టేట్. అంటే మామూలుగా ఒక కంపోనెంట్లో ఒక డేటా క్రియేట్ చేయడాన్ని ఏమో లోకల్ స్టేట్ డేటా అంటున్నా, అదే డేటాని ప్రాప్స్ త్రూ ఇంకో కంపోనెంట్కి పాస్ చేయడం కూడా తెలిసిపోయింది నాకు. బట్ ఇప్పుడు ఏంటిది, యూజ్ కాంటెక్స్ట్ వాడి ఏం చేయొచ్చు, ఒక గ్లోబల్ స్టేట్లో పెట్టవచ్చు. సో ఈ పదాలు చూడగానే వీ షుడ్ హ్యావ్ అండర్స్టాండ్, అంటే మనకు అర్థమైపోవాలి, ఓహో వీటి పర్పస్ ఇది, వీటి పర్పస్ ఇది అని. ఇప్పుడు రాహుల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకు. యూజ్ స్టేట్ అంటే ఏంటది రాహుల్. మామూలుగా డేటా మేనేజ్మెంట్ కోసం. అదే యూజ్ కాల్ బ్యాక్ అంటే ఒకటేసారి కాల్. ఓకే, అండ్ యూజ్ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ప్రాప్స్ వాడి డేటా ఆ ప్రాప్స్ వాడకుండా యూజ్ కాంటెక్స్ట్ వాడి డేటా అనేది వేరే కాంపోనెంట్లో పాస్ చేస్తాం. ఓకే, గుడ్. అండ్ యూజ్ ఎఫెక్ట్ అంటే మన ఏపీఐ కాల్స్ వగర్ కోసం చేస్తాం. నెక్స్ట్ యూజ్ మేమో ఏదైనా ఉంటే లాజికల్గా. యూజ్ రెఫ్ ఎందుకు వాడతారు, యూఐ డామ్ మ్యానిపులేషన్ చేయడానికి వాడతారు. మామూలుగా మీకు జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తెలుసు కదా, ఆ విధంగా వాడడానికి వాడతారు. చెప్పు అక్షయ్, యూజ్ స్టేట్ ఎందుకు. ఓకే, యూజ్ ఎఫెక్ట్ చదువుకొని రమ్మని చెప్పుండే నేను, అందుకే మీకు ఇది అర్థమైపోయింది. అంటే అదేంటో తెలిస్తే కోడ్ రాయడం ఈజీ. ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు తెలియకపోయినా తర్వాత చదువుకోండి మీరు ఒకసారి, అంటే యూజ్ స్టేట్ అనేది ఎందుకు, యూజ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు అని. నేను ఆల్రెడీ 2 times ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్, లైక్ మీరు ఏం చేయాలి, మళ్ళీ అది అసలు రీజన్ అనమాట. ఇంప్లిమెంటేషన్ తర్వాత చూద్దాం, అసలు అదేంటో తెలిసి ఉండాలి. బట్ మీకు యూజ్ స్టేట్ ఆల్రెడీ బాగా తెలుసు. నేను ఒక్కసారి ఇప్పుడు నేను కోడ్ రాస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో నేనేం చేస్తాను అంటే విఎస్ కోడ్కి వెళ్ళి, మన ప్రాజెక్ట్ ఇదే అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, యాప్ రౌట్స్ చూడరా, ఇక్కడ app.tsxలో నేను ఇది ఒకటే కాల్ చేశాను, ఇక్కడ ఎక్కడా రాయలేదు. నువ్వు nav బారు హోము కాల్ చేసావు, ఇక్కడ ఎక్కడ కాల్ చేయకూడదు. యాప్ రౌట్స్లో ఇది హోమ్ రౌట్ అనమాట, రైట్. ఈ హోమ్ రౌట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాల్ చేయొచ్చు. యాక్చువల్గా కాల్ చేయాలంటే ఇది మొత్తం
ఎందుకంటే ఇండెక్స్ మనకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అయ్యేది ఈ ఇండెక్స్ అనమాట. సో నువ్వు ఎప్పుడైనా కంపోనెంట్స్ కాల్ చేయాలంటే దేంట్లో కాల్ చేయాలి? హోమ్లో టాప్లో కాల్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ చూడు, ఇప్పుడు ఇది ఉంది కోడ్, దీంట్లో నేను నావబార్ కాల్ చేస్తే నాకు మీనింగ్ఫుల్, అర్థమైందా? ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ స్పెల్లింగ్స్ చూసుకోవాలి. నువ్వు ఇంతకుముందు కంపోనెంట్స్లో స్మాల్ రాసావు, మనం క్యాపిటల్ రాసాం, ఇది గుర్తుపెట్టుకో ఒకసారి. ఇంతకుముందు హోమ్ నీది స్మాల్ ఉండే కదా, అది ఒక మిస్టేక్ చేసాము, అది చూసుకో. సో ఇప్పుడు నాకు నావబార్ వస్తుంది కదా, ఈ నావబార్ వచ్చిన తర్వాత మనం ఇగో ఇవి రాసాము, నిన్న గుర్తుందా? ఇట్లా రౌటింగ్, ఇట్లా సర్వీసెస్ క్లిక్ చేయగానే స్లాష్ సర్వీసెస్ వెళ్ళింది, అబౌట్ క్లిక్ చేయగానే స్లాష్ అబౌట్ వెళ్ళింది, ఇది నావిగేషన్ బార్. ఓకే, సో ఇదొకటి. ఇప్పుడు యూజ్ స్టేట్ ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు నావిగేషన్ బార్ కూడా నేను రాయట్లేదు, ఇంపోర్ట్ కూడా నేను రాయట్లేదు. ఇప్పుడు సింపుల్గా వెల్కమ్ మెసేజ్ ఒకటి రాస్తున్నా, ఇప్పుడు దాకా నువ్వు రాసిందే. ఓకే, ఇది అవుట్పుట్ వస్తుంది కదా, దీంట్లో ఏం టెన్షన్ లేదు కదా, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు టెయిల్ విండ్ కాన్ఫిగర్ ఐడి ఉంది కదా మనకి ఆల్రెడీ. సో నేను క్లాస్ నేమ్ టెక్స్ట్ సెంటర్ చేసేస్తున్నా, చూడండి అప్లై అవుతుందా? సో టెయిల్ విండ్ కాన్ఫిగరేషన్ మీరు చేశారా? ఇద్దరు చేశారా? సో టెయిల్ విండ్ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను కావాలని సైజ్ కూడా పెంచుతున్నా, చూడండి టెక్స్ట్ 6XL అని పెంచుతున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి పెరిగిందా? ఇప్పుడు మార్జిన్ టాప్ ఇస్తున్నా, MT-8 ఇస్తున్నా, కొంచెం 8 అంటే కొంచెం ఎక్కువ స్పేస్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, నా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిదిరా అక్షయ్? ఫస్ట్ ఏం చేద్దాం అనుకుందాం మనం? యూజ్ స్టేట్. ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, యూజ్ స్టేట్ అంటే లోకల్ డేటా క్రియేషన్. ఇప్పుడు ఈ హోమ్ పేజ్లో ఏమైనా డేటా ఉందా? H1 అనే డేటా ఉంది, వెరీ గుడ్. ఇప్పుడు ఈ డేటా అనేది స్టాటిక్ డేటా అనమాట, ఇది డైనామిక్ డేటా కాదు. కానీ ఇప్పుడు నాకు ఒక డైనామిక్ డేటా కావాలి. ఆ డైనామిక్ డేటా కావాలంటే నేను ఈ కంపోనెంట్లో ఒక డేటాని క్రియేట్ చేయాలి, అవునా? హౌ టు క్రియేట్ డేటా? యూజింగ్ యూజ్ స్టేట్. వెరీ గుడ్. సో నేనేమంటున్నా, కౌంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, అంతేనా? సెట్ కౌంట్, ఇది ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేశారు, మీకు గుర్తుంటే బాగానే ఉంటుంది, లేకపోయినా ఏం పర్లేదు. సో నా ఇనీషియల్ డేటా ఏంటిది అక్షయ్? ఇక్కడ 0. నేను ఇనీషియల్ డేటా ఏం పెట్టాను? 0. అండ్ విచ్ వేరియబుల్ ఇట్ ఈస్? ఇన్ కౌంట్. ఆ కౌంట్ని మ్యానిపులేట్ చేసే మెథడ్ పేరు ఏంటిది? సెట్ కౌంట్. ఇది క్లారిటీగా ఉండాలి. ఇఫ్ యూ నో ద స్టేట్ యూ కెన్ డెవలప్ అ రియాక్ట్ అప్లికేషన్, సింపుల్. ఓకేనా? ఇప్పుడు నేను కౌంట్ కనిపిస్తుంది, అసలు మనం ఏమీ వాడలేదు, ఇంకా జస్ట్ డేటా క్రియేట్ చేసాం కానీ ఆ డేటాని వాడామా? వాడలేదు. సో వెల్కమ్ కింద మనం ఏం చేద్దామంటే ఒక H2 రాద్దాం. ఆ H2లో ఏం పెడదాంరా? కౌంట్. సో ఇదేమో స్టాటిక్ మెసేజ్, ఇదేమో వేరియబుల్ మెసేజ్, అర్థమవుతుందా? సో నేను డైరెక్ట్ వేరియబుల్ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడు 0 కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ మారుస్తా, చూడండి 10 చేద్దాం, మారుతుందా మారదా? చేంజ్ అవుతుందా? అంటే మనము డైనామిక్ డేటాని తీసుకొచ్చాం కదా ఇక్కడ, అంటే స్టాటిక్ డేటా ఉండింది ప్లస్ డైనామిక్ డేటా తెచ్చాం. ఇప్పుడు ఈ స్టేట్ అనేది డేటా క్రియేషన్, ఆ డేటాని వాడడం కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఆ డేటాని మ్యానిపులేట్ చేద్దాం, అంటే అప్డేట్ చేద్దాం లేదా డిలీట్ చేద్దాం. ఎలా చేస్తాం చూడు ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక 3 బటన్స్ క్రియేట్ చేస్తాను రా, ఇది ఆల్రెడీ చేసిందే. ఒకటి ఇంక్రీజ్ అని, అంతేనా? ఇంకో బటన్ ఏంటిది? డిక్రీజ్. రీసెట్ ఒకటి మధ్యలో, తర్వాత ఏంటిది? డిక్రీజ్, అంతేనా? ఇప్పుడు ఈ బటన్స్ కనిపిస్తున్నాయా? 3 కనిపిస్తున్నాయి కదా. ఈ బటన్సే మీకు, అది స్పేస్ లేదు కాబట్టి తెలియట్లేదు, స్పేస్ ఇద్దాం మాకు. ఇగో ఇట్లా కూడా స్పేస్ ఇవ్వచ్చు యాక్చువల్గా, ఇక్కడ స్పేస్ వచ్చింది చూసారా? లేకపోతే క్లాస్ రాసుకున్నా సరిపోతుంది. మామూలుగా మనం ఇట్లా క్లాస్, ఒక్క నిమిషం, ఇగో నేము, బటన్, ప్రైమరీ ఇది రాసుకుందాం అనుకో, బీజీ బ్లూ అవుతుంది, టెక్స్ట్ వైట్ అవుతుంది, ఇది ఒకటి జరుగుతుంది. నేను మొత్తమే రాసేస్తాను, అది అంతా ఒకటే సింటాక్స్. అది కన్ఫ్యూజ్ అయ్యారా ఇక్కడ? అదేం పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. నేను ఇవన్నీ తీసేస్తానులే, మీరు కంగారు పడకండి. సో 3 బటన్స్ ఉన్నాయి కదరా, 3 బటన్స్ ఉన్నాయి. ఈ క్లాస్ నేమ్ రాశాను నేను, ఏదో ఉండని ఆ స్టైల్స్ కోసం, మీరు దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవాలి. బటన్స్ ఉన్నాయి కదా ప్రాపర్గా, అది జస్ట్ కలర్స్ అవి ఇవి రాసాము అంతే. ఇప్పుడు ప్రతి బటన్కి ఆన్ క్లిక్ ఉంటుందని చూసాం కదా నిన్న. ఇప్పుడు ఇక్కడ ఆన్ క్లిక్ రాద్దాం. ఓకే, ఈ ఆన్ క్లిక్ ఏం చేయాలి?
ఈ ఆన్ క్లిక్ ఏం చేయాలి, ఈ సెట్ కౌంట్ వాడి ఈ కౌంట్ని మ్యానిపులేట్ చేయాలి, అంతే కదా. సో ఇగో ఇక్కడ చూడండి, ఇలా రాస్తారనమాట దీన్ని. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ మీకు తెలుసు కదా, కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయడం కావాలంటే నేను రాస్తాను చూడండి. మామూలుగా మీరు ఇగో ఇట్లా కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసి డబుల్ కొటేషన్స్లో ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ వాడి సెట్, మన మెథడ్ పేరు ఏంటిది మీద వేరియబుల్ మెథడ్ పేరు సెట్ కౌంట్. దీంట్లో మనం ఏం చేద్దాం, ఒకసారి ఫస్ట్ 300 అని ఊరికే డైరెక్ట్ రాద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తే 300కి వచ్చింది చూసారా. అంటే సింగిల్ వాల్యూ జరుగుతుంది కానీ పదే పదే జరగదు. వెన్ యూ క్లిక్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్. అర్థమవుతుందా? ఏమర్థమైందిరా రాహుల్? ఒకటేసారి చేంజ్ అవుతుంది వాల్యూ, పదే పదే చేంజ్ అవ్వదు, ఎందుకంటే మనం రాసిన కోడ్ అలాంటిది. ఓకే, అదే దీంట్లో వేరియబుల్ పెట్టేసి +1 చేసా అనుకో, దీని మీనింగ్ ఏంటిది, ఇంక్రిమెంట్ అవ్వకుండా వెళ్తుంది. అర్థమైంది కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ చిన్న లాజిక్ అనమాట. ఇప్పుడు చూడండి, అంతేనా. మనం కౌంట్ ప్లస్ ఇంక్రిమెంట్ ఎందుకు చేసాము, నార్మల్ 300 ఎందుకు రాసాము, డిఫరెన్స్ అర్థమైపోయింది నాకు, అంతే కదా. గుడ్. సో సేమ్ కోడ్ అన్నిటికీ బటన్స్ కాన్ క్లిక్ ఉంటుంది కదా. సో సేమ్ కోడ్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు అన్నిటికీ సేమ్ పేస్ట్ చేసేయడం. మనం ఇంకా చేసేది ఏం లేదు. డిఫరెన్స్ ఏమొస్తుంది, డిక్రీజ్ అయ్యేటప్పుడు ఏమవ్వాలి, ఇది మైనస్ అవ్వాలి. అండ్ రీసెట్ అయ్యేటప్పుడు స్టాటిక్ కదా, 0 అయిపోతే సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 నుంచి ఇంక్రీజ్ అవుతుంది, రీసెట్ కొట్టగానే 0 అయిపోతుంది, డిక్రీజ్ కొట్టగానే డిక్రీజ్ అయిపోతుంది. ఇది మనకు ఏం నేర్పించిందంటే యూజ్ స్టేట్ వాడుకుంటూ యూజ్ స్టేట్ యొక్క మెథడ్స్ని ఎలా వాడాలో నేర్పించింది, అంతేనా. హౌ టు క్రియేట్ అ లోకల్ స్టేట్ డేటా, హౌ టు యూజ్ ది వేరియబుల్, హౌ టు యూజ్ ది ఇనీషియల్ వాల్యూ, హౌ టు అప్డేట్ ది సెట్ యూజింగ్ సెట్ కౌంట్. ఇది మీకు యూజ్ స్టేట్లో అర్థం అవ్వాల్సిన బిగ్గెస్ట్ కాన్సెప్ట్. ఇది ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. కౌంట్ ప్రాబ్లమ్ని ఒక 2-3 టైమ్స్ మీరు చూసి, అంటే చూడకుండా ఒక 3 టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేయాలి. అది ఫస్ట్ కాన్సెప్ట్. క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో? నెక్స్ట్ ఏంటి లేదా, యూజ్ ఎఫెక్ట్. ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ నేను యాక్చువల్గా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఐ టేక్ టైమ్ అండ్ ఐ టెల్. ఎలా అంటే చూడండి, యూజ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఎందుకు పడ్డది అంటే, నీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అంటే నువ్వు వెబ్సైట్ లోడ్ చేయగానే, ఇగో వెబ్సైట్ లోడ్ చేశారా, లోడ్ చేయగానే డేటా ఉంది కదా. ఇప్పుడు ఈ వెబ్సైట్ లోడ్ చేశా, డేటా ఉంది కదా. సో ఈ యాప్ లోడ్ చేసినప్పుడు కూడా డేటా ఉంటుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏంటిదంటే, డేటా స్టాటిక్గా ఉండొచ్చు లేదా డేటా డైనామిక్గా ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఈ వెబ్సైట్ లోడ్ చేశా, డైనామిక్ డేటానా స్టాటిక్ డేటానా, ఇది డైనామిక్ డేటా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎవరైనా క్రియేట్ చేస్తేనే వస్తుంది కదా, అదేదో HTMLలో రాసి అయితే పెట్టాడు కదా, ఆబ్వియస్ కదా. సో ఒకవేళ ఇక్కడ చూసినా కూడా ఇది డైనామిక్ డేటానే, సో స్టాటిక్గా అయితే రాదు. ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, ఇప్పుడు డైనామిక్ డేటా కావాలి. సో ఆ డైనామిక్ డేటా కావాలి అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటిదంటే, యూజ్ ఎఫెక్ట్ వాడుకుంటూ మీరు ఒక API కాల్ చేయాలి. ఏం చేయాలి అక్షయ్? API కాల్ చేయాలి. ఓకే, API కాల్ అంటే ఏంటిది తెలుసా నీకు? API కాల్ అంటే ఏంటిదో నార్మల్గా పోస్ట్మెన్ నుంచి వాడాము ఇంతకుముందు ఒకసారి. సో నేను చూపిస్తాను చూడండి. JSON ప్లేస్ హోల్డర్ అని ఒక డమీ API ఉంటుంది. ప్రస్తుతానికి ఇది తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు కమెంట్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇగో ఇది డేటారా, బ్యాక్ ఎండ్ నుంచి మీకు ఈ విధంగా డేటా అనేది వస్తుంది. అర్థమైందా? బ్యాక్ ఎండ్ నుంచి ఏమవుతుంది, మీకు ఈ విధంగా డేటా వస్తుంది. డేటా ఈజ్ ఆల్వేస్ అ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అరే అదే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఎప్పుడు డేటా ఇలానే ఉంటుంది. సో ఈ డేటాను అబ్జర్వ్ చేస్తే మీకు డేటాలో కీ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్లో నాకు ఈ కీ అంటే ఈ టెక్స్ట్ కనిపించాలి. ఇంకా అర్థమైందా? ఇది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఇది ఒక API, ఇగో ఈ టాప్లో ఉందా, దీన్ని ఏమంటారంటే ఒక HTTPS API అంటారు. ఇది ఒక API. ఈ APIని మనము ఇక్కడ వాడుకుంటూ ఆ డేటాను తీసుకొచ్చి మనం చూపించగలగాలి. అర్థమైందా? సో అక్షయ్ అర్థమైందా నేను చెప్పింది? ఏం చెప్పు. సో ఒక API వాడుకుంటూ, అంటే ఈ API వాడుకుంటూ మనం ఏం చేయాలి, ఇక్కడ డేటా చూపించగలగాలి. అందుకు మనం ఏం వాడాలి, యూజ్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఇప్పుడు లోడ్ అయినప్పుడు, ఈ లోడర్ కొట్టినప్పుడే నాకు యూజ్ ఎఫెక్ట్ అనేది ఫస్టే ఎగ్జిక్యూట్ అయిపోవాలి. యూజ్ ఎఫెక్ట్ అనేది కూడా ఒక ఫంక్షనే కదా. ఇప్పుడు చూడండి రాస్తాను ఇక్కడ, హోమ్లో
ఇది మనం తీసేద్దాం ప్రస్తుతానికి, ఇది అవసరం లేదు బటన్ అంతా. కమాండ్ స్లాష్ డిబు మిస్ అయిందా? ఓకే, ఇది కూడా సెలెక్ట్. సర్లే పోనీ, మీకు అది ఉంటుంది కదా ఎనీవే. సో ఇప్పుడు నేను కంప్లీట్ ఫ్రెష్ కదరా ఇది. ఇప్పుడు నాకేం కావాలంటే డేటా కావాలి. డేటా కావాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే ఒక ఫోల్డర్లో ఏపీఐ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేసుకోవాలి? ఎందుకంటే మనము ఏపీఐ అంటేనే కదా ఏపీఐ కాల్స్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఏపీఐ కాల్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. ఏమని? జేసన్ ప్లేస్ హోల్డర్ అంటే ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఆథెంటికేషన్ చేశాను అనుకో, authentication.ts. నేను ఒకవేళ స్టూడెంట్స్ డేటా కావాలనుకున్నాను అనుకో, ఏం రాస్తారా? స్టూడెంట్ అంటే ఒక నీట్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. జేసన్ ప్లేస్ హోల్డర్ _data.ts ఇది నా ఫైల్ రా, అంతేనా? ఈ టైప్ స్క్రిప్టే. TSX అంటే కూడా టైప్ స్క్రిప్టే. ఇది ఫంక్షనాలిటీ కోసం కదా, యూఐ కోసం కాదు. ఇప్పుడు మామూలుగా లాజిక్ రాయడానికి, మామూలుగా యూఐ రాసినప్పుడు ఖచ్చితంగా వాడాల్సిన ఎక్స్టెన్షన్ ఏంటి? TSX. వెరీ గుడ్ క్యాచ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తా. ఆ ప్రోగ్రామ్ రాయడానికి ముందు నాకు అంటే మామూలుగా నాకు ఒక ప్యాకేజ్ కావాలిరా, కొత్త ప్యాకేజ్. ఏపీఐ కాల్స్ చేయడానికి కొత్త ప్యాకేజ్ కావాలి. ఆ ప్యాకేజ్ పేరు ఏంటిదంటే npmi axios. ఏం ప్యాకేజ్ అది? ఈ యాక్సియోస్ వాడితేనే మనం ఏపీఐ కాల్స్ అనేవి చాలా ఈజీగా స్మూత్గా చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ అయిపోయింది కదా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు package.jsonలో అది చూస్తే ఉంటుందా? వెరీ గుడ్, ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? జేసన్ ప్లేస్ హోల్డర్ డేటాలో ఒక ప్రోగ్రామ్ రాద్దాం, ఎక్స్పోర్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. ఎందుకంటే ఆ ఫంక్షన్ వేరే దగ్గర కూడా మనము ఇంపోర్ట్ చేసుకోగలగాలి. కాబట్టి ద ఫంక్షన్ డెఫినేషన్ వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్ మస్ట్ బి ఎక్స్పోర్ట్ ఫంక్షన్. అక్షయ్ ఏం చెప్పాను అర్థమైందా? నార్మల్గా నువ్వు ఇలా రాయొచ్చు, కాన్స్ట్ నార్మల్ ఫంక్షన్ రాయొచ్చు, కానీ అలా కాకుండా ఎలాంటి ఫంక్షన్ రాయాలి? ఎక్స్పోర్ట్ కాన్స్ట్. ఇగో ఇది ఫంక్షన్. ఓకే, ఇది ఏం ఫంక్షన్ చేద్దాం? యారో ఫంక్షన్ చేద్దాం. ఇది ఇంతవరకు మీకు రాయడం వచ్చు కదా? ఇది సారీ, క్లియరా? ఏది ఇదా? ఇది ఫంక్షన్ పేరు, మన ఇష్టం. అట్లే ఇది కంపోనెంట్ కాదు కదా, అదే డిఫరెన్స్. గుర్తుపట్టారా? కరెక్ట్. సో ఇది అందుకే ఏపీఐ ఫోల్డర్లో రాసేటప్పుడు మన మైండ్ సెట్ మారిపోవాలి. .tsxలు అవి కావు, ఓకేనా? ఎక్స్పోర్ట్ రాసాము. ఇప్పుడు ఇక్కడ మనము యాక్సియోస్ వాడాలి. ఏం వాడాలి? యాక్సియోస్. సో ఎలా వాడతారో చూడండి. కాన్స్ట్ రెస్పాన్స్ అంటే బ్యాక్ ఎండ్ నుంచి నీకు ఎప్పుడు రెస్పాన్సే వస్తుంది కదా. రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్సియోస్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేయాలి. ఏం చేయాలి? యాక్సియోస్ డాట్ గెట్. ఎందుకంటే మెథడ్ డేటా తెచ్చుకోవడానికి వాడే మెథడ్ పేరు ఏంటిది? గెట్ మెథడ్ అనమాట. ఇది ఓవరాల్ లాజిక్. అర్థమైందా నీకు? ఇది ఇప్పుడు యాక్సియోస్ డాట్ గెట్ మనం రాయాలిరా. ఈ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేద్దాం. అదేదో వాడు ఇచ్చేసాడు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. క్లియరా? కమెంట్స్ వచ్చిందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వదు ఎగ్జాక్ట్గా. ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలి? మనం ఎక్కడ వాడాలనుకుంటున్నామో అక్కడ కాల్ చేయాలి. మనం ఎక్కడ యూఐలో కనిపించాలనుకున్నాం కదా, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ H1లో హోమ్ పేజ్ ఉంది కదా, వెల్కమ్ టు హోమ్ పేజ్ రా. ఇప్పుడు యూఐ చూస్తే నీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది, బాగానే ఉంది. కింద డేటా కావాలి అంటే నువ్వు డేటా ఫంక్షన్ ఎక్కడ కాల్ చేయాలి? ఇక్కడే కాల్ చేయాలి. యూఐలోనే కదా డేటా వాడాల్సింది. సో ఇప్పుడు ఏం లాజిక్ రాయాలి అంటే నువ్వు యూజ్ ఎఫెక్ట్ రాయాలి. ఏం రాయాలిరా? యూజ్ ఎఫెక్ట్ రాయాలి. ఓకే, ఎందుకు? డేటా కాల్ చేయడానికి కోసము. అర్థమైందా? ఇది యూజ్ ఎఫెక్ట్ యొక్క డెఫినేషన్. దీంట్లో ఏముంటుందిరా? కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఏముంటుంది? కాల్ బ్యాక్ ఫంక్షన్ కామా ఇంకేముంటుంది? కామా ఎంటీ అరే ఉంటుంది. ఇది సింటాక్స్ రాక్షి.
ఇది గుర్తుపెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. అన్న గుర్తుండట్లేదు, నేను కామా మిస్ చేసిన, ఫ్లవర్ బ్రాకెట్ మిస్ చేసిన, స్క్వేర్ బ్రాకెట్ మిస్ చేసిన అంటే అది పని చేయదు. వాడు చెప్పిన రూల్ కాబట్టి అది ఫాలో అవ్వాలి, మనకు వేరే ఆప్షన్ లేదు. అర్థమైందా? సో సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ కాల్ లోపల ఫస్ట్ పారామీటర్ ఏంటిది? కాల్ బ్యాక్ యారో ఫంక్షన్. సెకండ్ పారామీటర్ ఏంటిది? ఎరే, ఎంటీ అరే అనమాట. అంతే కదా, ఎంటీ అరే సింబలే కాబట్టి. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ కాల్ చేయాలి. ఏ ఫంక్షను? మనం ఇంతకుముందు కష్టపడి రాసాం కదా, ఇగో ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. అంతేనా? ఇక్కడ మీరేం చేయండి అంటే ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇంపోర్ట్ చేయాలి కదా. సో ఎలా ఇంపోర్ట్ చేస్తాం? నార్మల్లీ డేటా అని కొడితే మీద చూడండి ఈ ఫంక్షన్ ఎక్స్పోర్ట్ అయిపోయి ఏపీఐ అనే ఫోల్డర్ నుంచి అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నాకు ఈ యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే లోడ్ అయినప్పుడు రన్ అవుతుంది. వెబ్సైట్ ఎప్పుడు లోడ్ అవుతుందో అప్పుడు రన్ అవుతుంది రా, ఫస్ట్లోనే రన్ అవుతుంది. అర్థమైందా నీకు నేనేం చెప్పాను? చెప్పు. మన వెబ్సైట్ లోడ్ అవ్వగానే ఈ ఫంక్షన్ లోడ్ అవుతుంది, వస్తుంది. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక డేటాని తీసుకొచ్చి మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఈ రెస్పాన్స్ని మనము ఇక్కడ క్యాచ్ చేద్దాం. ఎక్కడ? కాన్స్ట్ ANS ఈజ్ ఈక్వల్స్ టు అని. ఓకే, ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ANS చూద్దాం అసలు నిజంగా ఏమైనా వస్తుందా రాదా అని. అర్థమైందా? నేను ఏం చేయలేదు, నాకు హోమ్ కంపోనెంట్లో ఒక యూజ్ ఎఫెక్ట్ రాయాల్సి వచ్చింది. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే నాకు డేటా ఫెచ్ చేయాల్సి వచ్చింది. ఈ డేటా ఫంక్షన్ని నేను వేరే ఫైల్లో రాసుకున్నా. ఈ ఫైల్ లోపల ఈ డేటా ఫంక్షన్ అనేది నాకు యాక్సియోస్ యూస్ చేసుకుంటూ గెట్ API చేస్తుంది. ఇంతవరకు నాకైతే క్లియర్ ఉంది. మీకు క్లారిటీ ఉందా? ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే ఏపీఐ కాల్స్ చేసేటప్పుడు ఇట్లా డైరెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఏం చేయాలంటే అసింక్ అనేది వాడాలి. ఏం వాడాలరా? అసింక్. అండ్ కింద అవైట్ వాడాలి యాక్సియోస్ కంటే ముందు. ఇది రూల్. ఎందుకు రూలు అంటే ఏపీఐ ఎగ్జిక్యూషన్స్ ఎప్పుడు నెట్వర్క్ కాల్స్ అన్నమాట. ఇంటర్నెట్ మీద ట్రావెల్ అయ్యి డేటా ఎక్కడి నుంచో ఎక్కడికి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగే ఛాన్స్ ఉంది? టైం పట్టే ఛాన్స్ ఉంది. అండ్ టైం పడుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఆ ఫంక్షన్స్ని అసింక్ అవైట్లోనే రాయాలి. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లో చూస్తే, రీలోడ్ చేస్తే ఏమొస్తుంది? ఒక ప్రామిస్ అనేది వస్తుంది. ఇంకా ఈ ప్రామిస్ కాన్సెప్ట్ నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికి అసింక్ అవైట్ చేశాం కదా, రెస్పాన్స్ వచ్చేసింది. ఈ రెస్పాన్స్ని కూడా ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఏం చేయాలి? మనము అవైట్ చేయాలి. అర్థమైందా? అక్కడ అవైట్ చేస్తున్నామంటే అసింక్ అనేది ఇక్కడ వాడాలి ఫంక్షన్కి ముందు. ఓకే, ఎందుకంటే ప్రాబ్లం ఏంటి దీనికి? ఎఫెక్ట్లో రాయకూడదు, బయట ఎక్కడైనా రాసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. సో దీన్ని ఇక్కడ కాదు, ఇక్కడే రాసేద్దాం. కాన్స్ట్ ANS ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ రెస్పాన్స్. అర్థమైందారా నేను ఏం చేశాను? రెస్పాన్స్ వచ్చిందిరా, మళ్ళీ ఆ రెస్పాన్స్ కూడా వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి అంటే దానికి కన్వర్షన్ ఉంటుంది అనమాట. మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. మనం ఏదైనా హోటల్కి వెళ్తే, హోటల్ అని కాదు మామూలుగా, నేను నీకు ప్రామిస్ చేసిన అంటే నేను వస్తా లేకపోతే రాను, ఫుల్ఫిల్ అవుతుంది, అవి మాట్లాడాం. ఆ కాన్సెప్ట్స్ ఏమి అంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతానికి ఇక్కడ. బట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేశాను? యాక్సియోస్ అవైట్ చేశాను. తర్వాత రెస్పాన్స్ని కూడా నువ్వు అవైట్ చేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ పని చేయాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనము సేవ్ చేస్తే మన దగ్గర ఏం కనిపిస్తుందని చూద్దాం మనం ఒకసారి. ఓకే, సో ప్రామిస్ పెండింగ్లోనే ఉంది. సో ఇది కాదు, ఒక్క నిమిషం ఆగండి. మనం ఏదో మిస్టేక్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం రా రాహుల్? ఏది? ఇదా? ఒక్క నిమిషం ఆగండి, నేను రాపిస్తాను. యాక్చువల్గా డేటా లోపల అది మళ్ళీ రావాలి మనకి. సో లెట్స్ సీ. ఇప్పుడు ఇక్కడ
బట్ మీకు ఓవరాల్ కాంటెక్స్ట్ అర్థమైంది కదా, యాక్సియోస్ ఎందుకు వాడాము, గెట్ మెథడ్ ఎందుకు వాడాము, యూఆర్ఎల్ ఎందుకు ఇచ్చాము, ఏపీఐ ఫైల్స్లో మనం ఎలా రాసాము, దాన్ని ఆ ఫంక్షన్ని ఎక్కడ ఎలా కాల్ చేసాము అనేది పాయింట్. ఓకేనా? ఇంకా ఈ మిగతాది మనం అవైట్ ఏదో కీవర్డ్ మిస్ చేస్తున్నాం అంతే, దానికి మించి ఏం లేదాడా. సో ఆ కీవర్డ్ ఒక్కటి మనకు దొరికితే ఇది వర్కౌట్ అవుతుంది. ఒక్క సెకండ్ ఆగితే మీకు తెలుస్తుంది ఇప్పుడే. యాక్చువల్గా ట్రై క్యాష్లు అని చాలా ఉంటాయి, బట్ అవన్నీ మనకు అవసరం లేదు. మనకు డైరెక్ట్ కావాల్సింది ఏంటంటే డేటా రావడం. వీడు ఏం చేశాడంటే మళ్ళీ ఇంకో ఫంక్షన్లో రాసుకున్నాడు రా. అర్థమైందా మీకు? సరే, ఇంత కాంప్లికేషన్ వద్దులే, నేను సింపుల్గా చెప్తాను. ఇంతవరకు క్లియర్ ఉందారా? ఇది తెలుసు కదా మీకు, అంటే ఈ ఫంక్షన్ కాల్ చేయాలని తెలుసు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇక్కడ వీడు యూజ్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ రాయాలి ఫస్ట్. ఓకే, సో కాన్స్ట్ ఫెచ్ FETCH ఫెచ్ డేటా ఈజ్ ఈక్వల్స్ ఏం ఫంక్షన్ ఉంటుంది, అది ఖచ్చితంగా డేటాబేస్ సంబంధించిన ఫంక్షన్ కాబట్టి ఏం ఫంక్షన్ అయి ఉండాలిరా? అసింక్ ఫంక్షన్ అయి ఉండాలి. ఆబ్వియసా? ఇప్పుడు సేమ్ డేటా వచ్చింది, ఇంతకుముందు మనం అసింక్ ఇక్కడ పెట్టాం, గుర్తుందా మీకు? ఇక్కడ పెట్టాం, ఇక్కడ పనిచేయదు, ఎందుకంటే అది యూజ్ ఎఫెక్ట్ లోపల ఉండే కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి పనిచేయదు. అందుకని దాన్ని ఏం చేశాడు, బయటికి తీసుకెళ్ళి పెట్టాడు అంతే. అంటే ఒక సపరేట్ ఫంక్షన్ రాసుకున్నాడు. ఇప్పుడు ఈ సపరేట్ ఫంక్షన్ ఉందా, దీన్ని కాల్ చేస్తాడు. ఇక్కడే కదా, దీని లోపలే కదా కాల్ చేయాల్సింది, యూజ్ ఎఫెక్ట్ లోపలే అంతా కాల్ చేయాలి. ఇప్పుడు అర్థమైంది ఇది? ఓకే, ఫంక్షన్ ఇది జస్ట్ ఒక ఫంక్షన్లో రాశాడు రా అంతే. ఇంతకుముందు డైరెక్ట్ రాసాము, ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్లో అసింక్ అవైట్ కోసం రాశాడు, దానికి మించి వాడు ఏం చేయలేదు ఆడ. ఓకేనా? డేటా వచ్చిందా? సో 1 to అంటే ఎంత డేటా ఉంటే అంత డేటా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి కోడ్ జాగ్రత్తగా. మనము ఏపీ అనే ఫోల్డర్లో JSON ప్లేస్ హోల్డర్ data.ts ఫైల్ రాసాము. దీంట్లో యాక్సియోస్ ఇంప్లిమెంట్ చేసాము. ఏం ఇంప్లిమెంట్ చేసామరా? యాక్సియోస్ యూజింగ్ అసింక్ అండ్ అవైట్ కీవర్డ్. ఏంది? అసింక్ అండ్ అవైట్. అండ్ ఈ రెస్పాన్స్ లోపల డేటా అనే కీ ఒకటి ఉంది. ఇది నీకు అన్న రెస్పాన్స్ వేరియబుల్లో డేటా ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు రేపటి నాడు డేటా ఉంటుందని గ్యారంటీ లేదు, ఏదైనా ఉండొచ్చు. అది ఎలా చూస్తారో చూడండి. ఇక్కడ నెట్వర్క్లో ఇగో కమెంట్స్ అనే API కాల్ జరుగుతుంది అనమాట. మీరు లోడ్ చేయగానే కమెంట్స్ అనే API కాల్ జరిగింది. ఏం జరిగిందిరా? API కాల్. ఈ API కాల్ని చూస్తే స్టేటస్ ఏముంది? స్టేటస్ 304. ఓకే, అండ్ రిక్వెస్టెడ్ మెథడ్ ఏముంది? గెట్. ఇదేమో URL. ఓకేనా? ప్రివ్యూ చూస్తే ఇక్కడ చూడండి, మీకు ప్రివ్యూలో డేటా మొత్తం ఉంది ఆల్రెడీ. రెస్పాన్స్ చూస్తే రెస్పాన్స్లో కూడా మొత్తం డేటా ఉంది. అంటే ఈ JSON ప్లేస్ హోల్డర్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక డేటా అనే ఒక అరేలో ఇస్తుంది అనమాట. డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ అరేరా, వాడు అలా డిఫైన్ చేసుకున్నాడు. అందుకని మనం ఏం చేసాం, ఇక్కడ రెస్పాన్స్ లోపల డాట్ డేటా లోపల ఈ మొత్తం అరే ఆఫ్ ఆబ్జెక్ట్ ఉందని అర్థం. అంటే నీకు JSON ప్లేస్ హోల్డర్ డేటా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది విత్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్సియోస్. క్లియరా? హోమ్లో వాడేటప్పుడు మాత్రం అదే ఫంక్షన్ని మళ్ళీ అసింక్ అవైట్లో రాశాడు. అసింక్ అవైట్ రాయాలంటే ఖచ్చితంగా ఫంక్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫెచ్ డేటా అనే ఫంక్షన్ క్రియేట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, ఫెచ్ డేటా అనే కాల్ చేస్తే నీకు డేటా వచ్చింది. అర్థమైందా? సో ఈ లాజిక్ మీరు ఒక్కసారి మళ్ళీ చూస్తే నీకు అర్థమవుతుంది, కంగారేం లేదు, చిన్నదే. ఇప్పుడు డేటా వచ్చింది, బాగానే ఉంది, కానీ మనకి UIలో రాలే కదా. మెయిన్ ఫండమెంటల్ రూల్ అనేది UIలో రావడం. సో ఈ డేటా మొత్తాన్ని, ఈ డేటా వచ్చింది కదా, ఈ డేటా మొత్తాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి? లోకల్ స్టేట్లో స్టోర్ చేయాలి. అప్పుడే కదా డేటా వాడుకోవడానికి ఉంటుంది. వెరీ గుడ్. సో కాన్స్ట్ మనం ఏం చేద్దాం, కమెంట్స్ అనే ఒక డేటా క్రియేట్ చేసుకుందాం రా. ఒక లోకల్ స్టేట్ ఇట్లనే కదా క్రియేట్ చేసేది. యూజ్ స్టేట్ ఇనీషియల్గా ఏముంటుంది, ఇది అరే ఎంటీ అరే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముండాలి, కమెంట్స్ కామా సెట్ కమెంట్స్. ఓకే కదా? ఇప్పుడు ఈ కమెంట్స్ లోపల నేను ఈ సెట్ కమెంట్స్ వాడుకుంటూ ఈ డేటాను పుష్ చేస్తా. అర్థమైందా?
ఇప్పుడు ఏమైంది, డేటా వచ్చింది, దేంట్లోకి వెళ్ళిపోయిందిరా అది, కమెంట్స్లోకి వెళ్ళిపోయింది. యూజింగ్ విచ్ మెథడ్, యూజింగ్ కమెంట్స్ మెథడ్, యూజింగ్ సెట్ కమెంట్స్ మెథడ్ దేంట్లోకి వెళ్ళిపోయింది, కమెంట్స్ అనే వేరియబుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కమెంట్స్ని ఫ్రంట్ ఎండ్లో వాడవచ్చు కదా వేరియబుల్ వచ్చిందంటే. ఇప్పుడు ఇక్కడ ఒక పీ తీసుకుందాం నార్మల్గా, ఫ్లవర్ బ్రాకెట్స్ వాడి ఇలా ఒక ఊరికే రాద్దాం, ఏమైనా వస్తుందా చూద్దాం. గబ్బులు వేసిపోవాలి యూఐ మనది నార్మల్గా మాట్లాడితే, ఏదో ఎత్తిపోతుంది. అదే దాంట్లో డేటా ఉంది, నువ్వు డైరెక్ట్ వాడలేవు స్వామి అని తిడతాడు వాడు, అర్థమైందా. కమెంట్స్ అన్నీ డైరెక్ట్ వాడకూడదు. సో కమెంట్స్ డాట్ లెంత్ వాడదాం, అరే మెథడ్స్ తెలుసు కదా. సో ఇప్పుడు ఇది చూస్తే 500 ఉన్నాయంట డేటా. ఎంత డేటా ఉందిరా, 500 డేటా ఉంది. ఇప్పుడు ఈ లెంత్ కాకుండా మనం ఏం వాడాలి, కమెంట్స్లో డేటా లేదు, కమెంట్స్ మెసేజ్ డైరెక్ట్ అరే ఉంది, అది అరే డాట్ లెంతే కదా. కమెంట్స్ డాట్ లెంత్ అంటే అరే డాట్ లెంత్. సో కమెంట్స్ డాట్ డేటా డాట్ లెంత్ ఉండాలి మరి నువ్వు అన్నట్టు డేటా కీ ఉంటే, అర్థమైందారా. సో ఇప్పుడు ఈ డేటాని ఎలా చూపిస్తానో చూడండి. ఒక నార్మల్ డివ్ రాసుకుందాం చిన్నది. ఈ డివ్లో ఏం రాయాలి మనం అంటే కమెంట్స్ డాట్ మ్యాప్, గుర్తుందా మ్యాప్ అసలు ఎవడగా. మ్యాప్ అనేది ఒక మెథడ్, మ్యాప్ అనేది ఏంటి ఒక మెథడ్. ఈ మెథడ్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ వాడాలి. ఏం వాడాలి రాక్షయ్, కాల్ బ్యాక్ ఫంక్షన్ వాడాలి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల రిటర్న్ వాడాలి. రిటర్న్ అంటే సేవింగ్, అదే పీ డివ్లు వాడతాం కదా మనం రిటర్న్లో, హెలో అని రాయాలి. ఇక్కడ మనము హెలో అని రాద్దాం. ఈ డెఫినేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు, కమెంట్స్ డాట్ మ్యాప్ వాడుకుంటూ హెలో రాసాం, ఇంకా దీనికి మించి మనం ఏం చేయలే. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే హెలో అనేది 500 టైమ్స్ వచ్చింది. కమెంట్స్లో లెంత్ ఎంత ఉంది, అందుకని హెలో ఎన్నిసార్లు వస్తుంది, 500 వస్తుంది. సో ఇది అర్థమైంది నాకు, కమెంట్స్ ఉంది, మ్యాప్ ఉంది అండ్ రిటర్న్లో రాయాలి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఐటమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి దాని లోపల. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి, హెలో ప్లేస్లో ఏం పెడతాం, ఐటమ్. ఐటమ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, డాట్ దాంట్లో ఏదో ఒక కీ ఉంటుంది కదరా. ఐటెంలో ఏది నేమ్ తీసుకుందామా, ఈమెయిల్ తీసుకుందామా, ఇదే కదా ఐటమ్ అంటే. సో దీంట్లో ఈమెయిల్ తీసుకుందాం, ఓకేనా. ఐటమ్ డాట్ ఈమెయిల్, అంతే కదా. ఈ ఐటమ్ అనేది టైప్ స్క్రిప్ట్ కాబట్టి ఎనీ పెట్టాలి. ఏం పెట్టాలి, టైప్ స్క్రిప్ట్ కాబట్టి ఎనీ పెట్టాలి. ఇప్పుడు నేను యాప్లో చూస్తే అన్ని ఈమెయిల్స్ వచ్చేసినాయి. సో నీకు డేటా ఎలా ఫెచ్ చేయాలో తెలిసింది యాక్సియోస్ వాడి. ఆ డేటాని హోమ్ పేజ్లో ఎలా వాడాలో కూడా తెలిసింది. అంటే యూజ్ ఎఫెక్ట్ వాడుకుంటూ ఆ డేటాని కమెంట్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటూ ఆ కమెంట్స్ని రిటర్న్లో వాడడం. 3 కోర్ స్టెప్స్ చెప్పక్షయ్. ఫస్ట్ కోర్ స్టెప్ ఏంటిది, యాక్సియోస్ వాడి డేటాని తెచ్చుకోవడం. సెకండ్ కోర్ స్టెప్ ఏంటిది, యూజ్ ఎఫెక్ట్ వాడడం. థర్డ్ కోర్ స్టెప్ ఏంటిది, కమెంట్స్లో డేటాని ఫిల్ చేయడం. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటిది, కమెంట్స్ని మ్యాప్ చేయడం. ఎరా రాహుల్, ఇంతవరకు ఇది క్లారిటీ ఉంది కదా నీకు. అక్షయ్ నీది ప్రాక్టీస్ చేస్తే వస్తుందిలే, కంగారు పడక అప్పుడే, ఓకేనా. సో దిస్ ఇస్ యూజ్ ఎఫెక్ట్ అన్నమాట. సో అంటే నేను మాట్లాడింది ఏంటంటే యాక్చువల్గా యూజ్ స్టేట్ మాట్లాడా, యూజ్ ఎఫెక్ట్ మాట్లాడా, వన్ కాన్సెప్ట్ విత్ యాక్సియోస్ అండ్ హెచ్టిటిపి మెథడ్ గెట్, అవునా, అంతే కదా. ఇప్పుడు నేను పోస్ట్ కూడా చెప్తా, డిలీట్ పుట్ కూడా చెప్తా, కానీ ఇప్పుడు చెప్పను, టైం లేదు కాబట్టి. వాట్ ఐ విల్ టెల్ యూ ఇస్ యూజ్ ఎఫెక్ట్లో ఇంకొక 2 మెథడ్స్ ఉంటాయి, అంటే 2 విధాలమైన యూజ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్లస్ హెచ్టిటిపి మెథడ్స్. హెచ్టిటిపి మెథడ్స్ ఏమేమి ఉంటాయిరా, పోస్ట్, గెట్, డిలీట్, పుట్, ఈ కోర్ మెథడ్స్ ఉంటాయి. అవి రేపు చెప్తాను, అర్థమైందా. సో మీకు ఏమైపోతుంది, ఈ యాక్సియోస్ అండ్ హెచ్టిటిపి మెథడ్స్ అనేది అయిపోతుంది. ఇది మీరు చేసుకొని రావచ్చు, లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ చిన్నదే ఉంటుంది, ఒక్క లాజిక్ రాస్తే అయిపోతుంది. ఓకే, రికార్డింగ్ ఎక్కువ అయిపోతే యూట్యూబ్లో ప్రాబ్లం అవుతుంది కదా.